రంగారెడ్డి జిల్లా తొక్కుగూడలోని ఈసిటీ వద్ద యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ సునీతారెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ ఇతర అధికారులు పాల్గొనగా భారీగా విద్యార్థులు హాజరయ్యారు. కానీ మన పక్కనే కొన్ని సందర్భాలలో తెలియకుండా మన ఇంట్లోనే, మన ఫ్రెండ్స్లోనే, మన చుట్టాల విషయంలోనే ఈ సమస్య ఎంత దూరం వెళ్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం ఎదురైన పరిస్థితి ఉండొచ్చు. రెండే అంశాలు అందరికీ తెలుసు, దీని నష్టాలు. అయినా కానీ ఎక్కడో ఒక సరదా కోసమో, ఒక ఎక్స్పీరియన్స్ కోసమో, కొన్ని క్షణాల హై కోసమో, ఒక రీల్ కోసమో, ఒక ఫ్రెండ్ ఛాలెంజ్ కోసమో ఎవరో ఒకరు ఈ మాత్రం చేయడం రాదా, ఈ మాత్రం ధైర్యం లేదా, ఈ మాత్రం అడ్వెంచర్ చేయలేవా అన్న ఒక్క వీక్నెస్ అభినందనలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఫ్లాష్ మాప్ తర్వాత మాట్లాడటం అంత ఈజీ కాదు. ఇంకా కొన్ని పాటలు వాళ్ళు మిస్ అయ్యారని చెప్పేసి మీరు మిస్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం చాలా విషయాలు డీసీపీ గారు తన వెల్కమ్ అడ్రస్లో చెప్పడం జరిగింది. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. కాకపోతే డ్రగ్స్ అన్నవి ఒక ఇండివిజువల్, ఒక ఇంట్లో, ఒక వీధిలో సమస్యగా నుంచి ఈరోజు ఒక కమ్యూనిటీ, టోటల్ ఏరియా, రాష్ట్రం, దేశంలో, అంతర్జాతీయంగా కూడా సమస్యగా మారిన పరిస్థితి ఉంది. మనకు సంబంధం లేదు. మనకు soon we will be reaching out. మా పోలీస్ ఆఫీసర్స్ అన్ని కాలేజెస్, స్కూల్స్ కవర్ చేస్తారు. We will come and interact with your faculty members, with your teachers, with all the students, with your parents also. Now the gravity of the problem, just for information, already collector garu kuda chepparu that we should not think that the problem maku ledu. Okay, we think that this problem is not in my college, or this problem is not with me. I am not consuming drugs. Ee naku enduku idi cheptunnaru. So the fact is that last year only Rachakonda police, only na figures cheptuna, only in Rachakonda we have booked more than 800 cases of drugs. 800. Can you believe it? This year, no, you have to believe it. I am saying it in the papers today. Everywhere it was covered. Yes. So now whatever enthusiasm, whatever energy I have seen here among all of you, we want it to be preserved throughout your life. It should be there all the time with you till you are there. Right? And this program that we have conducted today regarding drugs, what is the purpose? The idea is that we want all of you to become the anti-drug soldiers. All of you, each one of you, all of you are influencers, all of you are students, all of you have your friends, your relatives, your near and dear ones. Be aware what is happening around you. Awareness is very, very important. Be conscious. సెలబ్రేట్ చేసే దాంట్లో భాగంగా స్టూడెంట్స్ని యాంటీ డ్రగ్ సోల్జర్స్గా, వాలంటీర్స్గా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనము ఉన్న సమస్యని అవేర్నెస్ పెంచుకుంటూ, నాలెడ్జ్ చేస్తూ, దాని మీద ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే దీని మీద పోరాటం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా దీన్ని ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి